లోకంలోనికి ఏదైతే నిబంధన ఉందో పాత నిబంధన దాన్ని కొట్టివేయటానికి కుమారుడు ఈ లోకంలోని పంపిస్తే ఆ కుమారుడు మార్గదర్శకాన్ని ఏర్పాటు చేస్తే వెళ్ళిపోతే మనకు పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహిస్తున్నాడు. అందుకని ప్రార్థన చేసినప్పుడు మనం అడుగుతాం, నీ యొక్క పరిశుద్ధాత్మని మా మధ్యలో ప్రసరింపజేయాలని అడుగుతాం. కారణం, పరిశుద్ధాత్మ మన మధ్యలో ఉంటేనే ఆత్మకార్యములు జరుగుతాయి. ఆ పరిశుద్ధాత్మ లేకపోతే దయ్యాలతో కూడుకున్నటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. విశ్వాసము ఒకటే. ఏ విశ్వాసం అంటే దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన మీద మన విశ్వాసం నుంచి మనం ముందుకు వెళ్ళాలి. ఆయన మీదే మన విశ్వాసం, అప్పుడే మనం ముందుకు వెళ్ళగలం. బాప్టిజం ఒకటే. ఎలా బాప్టిజం తీసుకున్నారో మనం పక్కన పెట్టాం. బాప్టిజం ఎలాగైనా తీసుకోవచ్చు. బాప్టిజం అంటే నీలో అంతవరకు ఉన్నటువంటి పాత స్వభావం మొత్తం కూడా కోల్పోయి కొత్త స్వభావాన్ని ఏర్పాటు చేసుకోవటమే బాప్టిజం. అది నీటితో ఇచ్చారా, తైలముతో ఇచ్చారా, లేదా కొబ్బరి నూనెతో అభిషేకించారా అన్నది ప్రక్కన పెడదాం. మనకు కావలసింది పాత క్రియలన్నీ కూడా విడిచిపెట్టాలి. కొత్తదైనటువంటి కార్యములు మనం ఏర్పాటు చేసుకోవాలి. దేవుడు ఒక్కడే, ఆ యొక్క ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే. ఎప్పుడైతే మీ మూడింటి మనం నమ్ముతామో అప్పుడు దేవుణ్ణి మనం సంశయించక దేవుని మీద విశ్వాసంతో ముందుకు వెళ్తాం. శాస్త్రులు పరిశీలు ఎప్పుడు కూడా యేసుక్రీస్తు వారు ఎక్కడ తప్పు చేస్తాడా, ఎప్పుడు దొరుకుతాడా అని పని కట్టుకుని ఉంటారు. కొంతమంది జీవితాలు కూడా అంతే ఉంటాయి. ఎలా ఉంటాయి అంటే వీళ్ళు ఎక్కడ దొరుకుతారా, వీళ్ళు ఎక్కడ మాట్లాడదామనే పరిస్థితులు ఉంటూ ఉంటారు. ఇది యేసుక్రీస్తు వారు కూడా చేదైన అనుభవాలు. శాస్త్రులు పరిశీలు ఎలా ఉన్నారంటే ఒక ధనికుడైనటువంటి పరిసయుడు ఉన్నాడు. ఆ ధనికుడు పరిసయుడు యేసుక్రీస్తు వారిని భోజనానికి రమ్మని ఆహ్వానించాడు. ఎప్పుడైతే ఆయన భోజనానికి వచ్చాడో ఆ రోజు విశ్రాంతి దినం. పరిశీలన చూడండి, అక్కడ విశ్రాంతి దినమున భోజనము కానీ ఏమి కానీ భుజించకూడదు. ఆయన అతిథిగా ఆహ్వానించి ఈ రోజు నా ఇంట్లో భోజనానికి రమ్మని ఆహ్వానించాడు. ఆహ్వానించడమే ఒక ఎగతాళి. వచ్చినటువంటి ఈ యొక్క యేసుక్రీస్తు వారు ఇతడి విశ్రాంతి దినమున ఏదన్నా చేయకూడని పని చేస్తాడేమో అని ఎదురు చూస్తానికి ఎప్పుడు దొరుకుతాడా అని సిద్ధపడుతున్నారు. మనుషులు అవకాశాన్ని బట్టి ఎప్పుడైనా సరే అనుకూలంగా మార్చుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఇదే జరుగుతున్న రోజుల్లో అవసరాన్ని బట్టి. ఇక్కడ పరిస్థితి కూడా అదే జరుగుతుంది. ఏదైతే జలధర రోగము కలిగినటువంటి ఒక వ్యక్తి అంటున్నాడు. ఎవరికైనా తెలుసండి జలధర రోగం అంటే? ఏమన్నా ఇప్పుడన్నా వాపు రోగం అంటారు, ఉప్పుడు రోగం అంటారు. ఉప్పుడు రోగం అంటే కొంతమందికి మోకాళ్ళు వాసిపోతాయి, గిలకల కాళ్ళు వాసిపోతాయి, చేతులు కూడా వాసిపోతాయి. అంటే డెంగ్యూ ఫీవర్ వచ్చిన వాళ్ళకి ఆ నొప్పులు కనపడతాయి. నొప్పుల కన్నా ముందు కొన్ని జాయింట్స్ కాడ అలా వాపులుగా కనపడుతూ ఉంటాయి. ఇది మామూలు వాపు. ఇంకా కరెక్ట్గా చెప్పాలి అంటే పసికర్లు అంటాం చూస్తారండి, కామేర్లు, పసికర్లు. దాంట్లో ఉప్పుడు రోగం అని ఒకటి ఉంటుంది. ఉప్పుడు రోగం తెలియకుండా ఉప్పుడు రోగం, ఉప్పు కారం, ఉప్పు కామెర్లు, రైట్, ఉప్పు కామెర్లు, కారణం అన్నట్టు ఉప్పు కామెర్లు. శరీరం తెలియకుండా ఉబ్బిపోతా ఉంటుంది. ఇది జలధర రోగం అంటే. ఈ జలధర రోగం కలిగిన వ్యక్తిని అక్కడ తీసుకుని వచ్చారు. యేసుక్రీస్తు వారు భోజనాన్ని సిద్ధపడుతూ ఉన్నారు. ఆ సమయంలో ఇతన్ని స్వస్థపరుస్తాడా లేదా అని చెప్పని ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళ సమస్యను ముందుగానే కనిపెట్టగలిగిన యేసుక్రీస్తు అతన్ని పిలిచి అతన్ని స్వస్థపరిచి అతనికి కావలసిన వైద్యం అందించి నువ్వు వెళ్ళు అని పంపించేశాడు. దేవుడు చేయవలసిన పని మొట్టమొదటి పనదే. ఆయన పని కడముట్టించుటయే ఆయన యొక్క బాధ్యత. వచ్చినటువంటి వ్యక్తిని స్వస్థపరిచాడు, నువ్వు వెళ్ళు అని. ఇప్పుడు ఎవరితో మాట్లాడాలి? శాస్త్రులు పరిశీలన వారితో మాట్లాడు. విశ్రాంతి దినమున నువ్వు ఈ పని చేయొచ్చా చేయకూడదా?
యేసుక్రీస్తు వారు ఆలోచన చేస్తున్నది ఒకటి, వాళ్ళు ఆలోచన చేస్తున్న ఒకటి. ఈ రెండు కలిపి వాళ్ళకి ఎక్కడ తగలాలో అక్కడ దెబ్బ తగిలేటట్టు చేశారు. మనమే ఉన్నాం, ఏదన్నా మంచి ఫంక్షన్కి మనం పిలిచారు అనుకుందాం, పైన స్టేజీకి చక్కగా కట్టేస్తుంది, పైన పెద్ద పెద్దోళ్ళు అందరూ కూర్చున్నారు. మనం గబగబ ఆవేశపడి ఆ స్టేజీ మీద ఆ చైర్లో కూర్చున్నాం అనుకోండి, చూస్తారు, చుట్టుపక్కల అందరూ చూస్తారు, ఎవరో ఈ వ్యక్తి ఇక్కడ, ఇతను మేము ఆహ్వానించలేదే అని చూసి ఎవరో ఒకడు వచ్చేసి ఏమంటాడు, అయ్యా నువ్వు ఇక్కడ కూర్చోకూడదు, ఆహ్వానించబడినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ స్థానం, నువ్వు ఇక్కడ కూర్చోటానికి లేదు అన్నాడు అనుకోండి, మొహం ఏమైపోద్దండి, చిన్న గుచ్చుకొని తలదించుకొని సిగ్గుతో వచ్చి కూర్చుంటాం. ఇది మనుషులు అలా హెచ్చించుకోవడానికి వెళ్ళి తగ్గించుకునే పరిస్థితులు వస్తాయి. ఎప్పుడు కూడా మనం హెచ్చుని ఆహ్వానించకూడదు. వెంటనే యేసుక్రీస్తు వారు అంటున్నారు, అదే ఒక మంచి ప్రోగ్రాంలకి నిన్ను పిలిచారు, నువ్వు ఆ పై స్టేజీ మీదకి రాకుండా ఎక్కడో జనాల్లో ఒక మారుమూలలో కూర్చున్నావు అనుకో, వీళ్ళు ఈ వ్యక్తి ఏడి కనిపించలేదని చెప్పి ఎవరో కన్నేసి పలానా చోట ఆయన కూర్చున్నాడు అనిపిస్తే గబగబా వాళ్ళు కిందకి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరేంది ఇక్కడ కూర్చున్నారు, మీరు పైకి వచ్చి కూర్చుండి, మీరు కూర్చోవలసిన స్థలం అది అన్నారు అనుకోండి, ఎంత గొప్పగా ఉంటుందండి. ఇది కావాలి. తన్ను తాను హెచ్చించుకున్నవాడు ఏమైపోతాడు, తగ్గించుకున్నవాడు. ఇది మనకు కావాలి మన జీవితం. ఎప్పుడు కూడా అధికార కాంక్ష కోరుకోకూడదు, నేను ఎలా ఉండాలి, ఎంత గొప్పదైన పొజిషన్లో ఉండాలి ఎప్పుడు కూడా మనం అనుకోకూడదండి. ఇది దేవుడు మనకి తన యొక్క ప్రణాళిక ప్రకారం ఇస్తేనే జరుగుతాయి. ఒకనొక టైంలో నాకు జీవితం మీద విరక్తి కలిగి చచ్చిపోదామని కూడా డిసైడ్ అయిపోయా. గుంటూరు ఫ్లైఓవర్ నుంచి కిందకి దూకి ఆ ట్రైన్ పట్టాల మీద దూకేద్దామని కూడా డిసైడ్ అయ్యా. ఎవరికి చెప్పని సాక్ష్యాలు మేము, పరిస్థితులు భయంకరమైన పరిస్థితులు అయ్యాయి, ఎంత గవర్నమెంట్ పరిస్థితులు అయ్యాయి. ఎందుకు ఈ జీవితానికి వచ్చింది అనుకోని విధంగా, ఎందుకో తెలియదు. చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్ళా, యూత్కి వెళ్ళా, క్యారల్స్లో తెల్లవారులు తిరిగా, అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇంట్లో అమ్మ కుటుంబ ప్రార్థనలో ఉదయం ప్రార్థన, రాత్రి ప్రార్థన, ఎన్ని జరుగుతున్నా నా జీవితంలో తిప్పినటువంటి మెలికలు ఎన్ని ఉన్నాయో. అసలు ఈరోజు బైబిల్ పట్టుకుని చెప్తున్నానంటే నాకు నేనే ఒక్కోసారి మోకాళ్ళ మీద ప్రార్థన చేసుకుంటూ అడుగుతాయా, నిజంగా నేనేనా చెప్తున్నాను అనుకుంటా ఉంటా. కారణం ఆయన ప్రణాళిక. నేను ఎంతండి అటువంటి వాడిని ఈరోజు నా చేత వాక్యం చెప్పిస్తున్నానంటే దేవుడు ఎంత గొప్పగా అనిపిస్తున్నాను. చదువుకున్నా, ఎంతవరకు చదువుకున్నా అంత గొప్ప చదువుకున్నా. బైబిల్ గ్రంథంలో డాక్టరేట్ చేశాను, సామాన్య విషయం కాదు. బైబిల్లో ఆ యొక్క డాక్టరేట్ చేయటం అంటే మామూలు ట్రైనింగ్లో ఎంటీహెచ్ఎల్ అంటే అదే కాదు, అది అయిపోయింది. దాని తర్వాత డాక్టరేట్ వచ్చేసారు, పీజీ చేశారు, కాలేజీ లైబ్రరీగా చేశారు, డ్రిల్ మాస్టర్ ట్రైనింగ్ చేశారు, కోర్టులో లాయర్గా చేశారు, కోఆపరేటివ్ బ్యాంకులో ట్రైనింగ్ ఒకటి చేశారు, ఇన్ని చేశారు. యోగా అని చదివిస్తారు చూడండి, మనం యోగా కూడా చేశాం, 1 year సర్టిఫికేట్ అన్నీ ఉన్నాయి. కానీ దేవుని ప్రణాళిక అడిగి తీసుకొచ్చి ఇక్కడ పడేస్తాం. అంటే మనం ఏదో అనుకుంటూ ఉంటాం, దేవుడు ఎలా తిప్పాలో అలా తిప్పి మనల్ని ఏర్పాటు చేస్తుంటాడు. అయితే మన జీవితంలో హెచ్చించబడటానికి ఒక 4 సందర్భాలు తెలియజేస్తుంది. ఒకసారి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం చూద్దాం ఒకసారి. నీవు నీ దేవుడైన యెహోవా మాట విని నేడు నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకునేలా నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. చూడండి, ఇక్కడ శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలన్నిటి అనుసరించి నడుచుకునేలా నీ దేవుడిని యెహోవా భూమి మీదున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. వినాలి. లూకా సువార్త
10వ అధ్యాయం 39వ వచనం చూద్దామండి. అక్కడ ఇద్దరు తల్లులు కనపడతారు. ఆమెకు మరియా సహోదరి ఉండెను.